హరే కృష్ణ హరే కృష్ణ అండి అందరికీ. సో ఇస్కాన్ మంగళూరు వారి తరఫున భగవద్గీతను అర్థం చేసుకోవడము అనేటువంటి కార్యక్రమంలో లెవెల్ 2లో ఈరోజు మనము 9వ అధ్యాయమైనటువంటి అంటే భగవద్గీత యథాతథములోని 9వ అధ్యాయము రాజ విద్య రాజగుహ్య యోగము అనేటువంటి ఈ అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతున్నాము. సో ముందుగా ఇక్కడ మనము డిస్కస్ చేసేటువంటి ఈ అధ్యాయం భగవద్గీత యథాతథము శ్రీల ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి వ్యవస్థాపక ఆచార్యులు అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా వారు ఈ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ కి ఫౌండర్ ఆచార్యులు. వారి యొక్క బోధనల ఆధారంగా ఈ భగవద్గీత బోధించబడుతూ ఉంది. హరే కృష్ణ. సో మొదటిగా మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ గోపి జన వల్లభ గిరివరదారి. యశోదనందన వ్రజ జన రంజన యమునా తీరావనచారి. జయ రాధా మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ అండి. సో ఈరోజు ఈ 9వ అధ్యాయంలో మొదటి 1 నుండి 3 శ్లోకాలలో ఆ కృష్ణ భగవానుల వారిని గురించి వినడము శ్రవణం చేయడము, అంటే క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్, అలాగే ఇక కృష్ణాస్ ఇన్కాన్సేబుల్ రిలేషన్షిప్ విత్ ది మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో ఆ భగవంతుని యొక్క ఇన్కాన్సియబుల్ రిలేషన్షిప్ గురించి 4 నుండి 10 అధ్యాయాలలోను, ఆ తర్వాత
సారీ 4-10 శ్లోకాలలోను, ఆ తర్వాత ఆహ్, అర్చన చేసేటువంటి వారు అంటే ఆ భగవంతుడిని ఆరాధించేటువంటి వారు మరియు ఆరాధించని వారు గురించి 11-19 శ్లోకాలలో కృష్ణ భగవానుల వారు వివరిస్తూ ఉన్నారు. అలాగే అన్య దేవతల అర్చనము మరియు భక్తులకు మధ్య కంపారిజన్‌ని చేస్తున్నారు 20-28 వరకు. అలాగే ఇక 27-34 ఈ అధ్యాయంలో మొత్తం 34 శ్లోకాలు. వాటిలో ఆహ్, భగవంతుడిని గురించినటువంటి కీర్తన ఆయన యొక్క వర్షిపింగ్ అంటే అర్చన, ఆయన్ని ఆరాధన విధానాన్ని ఆ కృష్ణ భగవానుల వారిని నేరుగా అర్చించేటువంటి ఆయన యొక్క లీలల గురించి ఈ 27-34 శ్లోకాలలో మనం చూడడం జరుగుతుంది. సో ఈరోజు 1-19 వరకు ఉండేటువంటి శ్లోకాలని చూద్దాము. హరే కృష్ణ. సో ఈ 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగము, దీన్నే పరమగుహ్య జ్ఞానము అని కూడా పిలుస్తాము. సో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము కృష్ణ భగవానుల వారి ద్వారా చెప్పబడుతూ ఉంది. ఆ భగవానులు ఈ విధంగా అంటూ ఉన్నారు. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. సో కృష్ణ భగవానుల వారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఓ అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయపరుడవు కానందున ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని నేను నీకు తెలియచేస్తాను. ఇది తెలుసుకున్న నీవు భౌతిక కష్టముల నుండి ముక్తి పొందుతావు అంటూ ఆ కృష్ణ భగవానుల వారు ఆయన చెప్తున్నాడు. ఓ అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయాపరుడవు కానందువల్ల, అంటే ఆ భగవంతుని పైన అసూయ లేనటువంటి వారికి, శ్రద్ధ విశ్వాసాలు లేనటువంటి వారికి ఈ జ్ఞానము అవగాహనము కాదు. కనుక ఆయన అంటున్నారు, నీవు నా పట్ల ఏనాడు కూడా అసూయాపరుడవు కానందువలన ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని, జ్ఞాన విజ్ఞానాలను నేను నీకు తెలియచేస్తాను. ఏదైతే ఈ జ్ఞానము మరియు అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానాన్ని నీవు అవగాహన చేసుకుంటావో, ఆ తరువాత ఈ భవబంధనాల నుండి నీవు ముక్తి పొందుతావు అంటూ తెలియచేస్తున్నారు. సో సాధారణంగా మనము భక్తుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఆ భగవంతుని గురించి అధికంగా వింటున్న కొద్దీ వివేకవంతుడు అవుతాడు. ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా, అంటే ఇక్కడ నవవిధ భక్తి మార్గాలలో శ్రవణము అనేటువంటిది కూడా ఒక భక్తి కాబట్టి, ఆ వినడము ద్వారా, అంటే ఆ భగవంతుని గురించి వినడము, ఆ భగవంతుని యొక్క లీలలు వినడము ద్వారా ఆ భగవంతుని పైన మనకి సరైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. అంటే జ్ఞానము కలుగుతుంది, అంటే వివేకవంతుడు అవుతాడు అని చెప్తున్నారు. ఈ శ్రవణ పద్ధతి మనకి భాగవతంలో కూడా చెప్పబడుతుందండి. అంటే ఏమనంటే, భగవత్ కథలు శక్తి పూర్ణాలు, భగవానునికి సంబంధించిన కథలను భక్తుల మధ్య చర్చించినప్పుడు ఆ శక్తులు అనుభూతమవుతాయి. ఏదైతే శక్తులు ఆ భగవంతుని లీలలు ఉన్నాయో అవి అనుభూతమవుతాయండి. ఎక్కువగా ఆ భగవంతుని యొక్క వారి యొక్క కథలు, భాగవతోత్తముల యొక్క కథల గురించి మనం చర్చించుకుంటూ ఉంటే, సో కాబట్టి ఆయన చెప్తున్నారు, ఎక్కువగా ఎంత ఎక్కువగా ఆ భగవాన్ యొక్క కథలను గురించి భక్తుల మధ్య చర్చించినప్పుడు ఆ శక్తులు అనుభూతమవుతాయి. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము అది. కనుక ఇది జ్ఞానుల సాంగత్యంలో లేదా విద్యావంతులైనటువంటి పండితుల సాంగత్యంలో ఇది లభించదు. కాబట్టి భక్తుల మధ్య చర్చ జరిగినప్పుడే, అందుకే మీకు భక్తి వృక్ష అవగాహన గ్రూపులు ఏర్పాటు చేయడం అని జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే, మీరు
ఒక నలుగురు కూర్చొని ఆన్‌లైన్‌లోకి వచ్చేసి ఇప్పుడు ఎందుకంటే వచ్చి ఒక దగ్గర కూర్చునే అవకాశం లేదు కనుక, ఆ భగవంతుని యొక్క లీలల గురించి ఒకరికొకరు వారికి తెలిసినవి ఇంకొకరికి చెప్పుకోవడం ద్వారా, ఒకరు చెప్తూ ఉంటే భక్తులు కాబట్టి, ఆ భక్తులు ఒకళ్ళ నుండి మరొకళ్ళు వినడం ద్వారా అది అనుభవపూర్వకమవుతూ ఉంది. అది అని చెప్తుంది. భక్తులు నిరంతరము భగవంతుని సేవలో నెలకొని ఉంటారు. అంటే కృష్ణ భక్తి భావనలో నెలకొన్నట్టి ఆ ప్రత్యేక జీవుని మనోభావాన్ని శ్రద్ధగా భగవంతుడు అర్థం చేసుకొని భక్తుల సాంగత్యంలో ఆ కృష్ణ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి బుద్ధిని మనకు కలగజేస్తాడు అని చెప్తున్నారు. అంతేకాని ఆ విద్యావతులైనటువంటి పండితుల సాంగత్యంలో గాని లేదా జ్ఞానుల యొక్క సాంగత్యంలో కాదు ఇక్కడ. భక్తుల యొక్క సాంగత్యంలో ఎంత ఎక్కువగా ఉంటే ఆ భగవంతుడిని అంత ఎక్కువగా అవగాహనం చేసుకోవడానికి అది అవకాశం ఉంటుంది అని చెప్తుంది. అలాగే ఇక్కడ ఆ కృష్ణ భగవానుల వారు ముఖ్యంగా తన శక్తివంతమైనటువంటి సేవలో అర్జునుని అంటే ఉన్నతోత్తమైనటువంటి స్థితికి శ్రీకృష్ణ భగవానుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ దాని కొరకు మరింతమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలను ఈ 9వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నారు. సో మనం ఇంతకు ముందు చూసినటువంటి ఈ భగవద్గీత ఆరంభంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయము మిగిలిన మొత్తం గ్రంథానికి దాదాపుగా ఒక ఉపోద్ఘాతము వంటిది అని చెప్తాం. ఎందుకంటే అక్కడ ఏంటి పరిస్థితి, ఎందుకు యుద్ధం ప్రారంభమైనది అనేటువంటి అంశాలను మనం అక్కడ తెలుసుకుందాం. ఇక 2వ, 3వ అధ్యాయాలలో వర్ణించబడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము రహస్యమైనది అనబడుతుంది అని చెప్తాం. ఇక 7వ, 8వ అధ్యాయాలలో చర్చించబడినటువంటి విషయాలు ఏవైతే నిన్నటి వరకు చూసినటువంటి ఆ విషయాలు ప్రత్యేకంగా భక్తికి సంబంధించినటువంటి 2వ భాగంగా ఉండేటువంటి 7 నుండి 12 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలోని 7, 8 అంటే 7వ అధ్యాయము 8వ అధ్యాయాల్లో చర్చించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా భక్తికి సంబంధించినటువంటి అంశాలు. అవి కృష్ణ భక్తి భావనలో జ్ఞాన వికాసాన్ని కలిగించేటువంటివి అధ్యాయాలు అవి. సో ఆ కృష్ణ భక్తి భావనలో మనం ఏ విధంగా ఉండాలి, దాని యొక్క ఫలితము ఏమిటి అనేటువంటి వివరించేటువంటి అధ్యాయాలు ఆ 7 మరియు 8. అందువలన ఆ అధ్యాయాల్లో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రహస్యమైనటువంటి విషయాలుగా మరింత రహస్యమైనటువంటి విషయాలుగా చెప్పబడతాయి. ఇక ఈ రోజు చెప్పబడేటువంటి 9వ అధ్యాయంలో మనకి ఆ కృష్ణ భగవానుల ద్వారా మనం ఏదైతే వింటూ ఉన్నామో ఆయన చెప్తున్నారో అర్జున్ని బేస్గా చేసుకొని అవన్నీ కూడా ఈ 9వ అధ్యాయంలో వర్ణించినటువంటి విషయాలు అనన్యమైనటువంటి విశుద్ధ భక్తికి సంబంధించినవి. సో అందుకే ఈ అధ్యాయాన్ని పరమ గుహ్య జ్ఞానము, దీన్నే రాజగుహ్య యోగము అని కూడా పిలుస్తుంది. అంటే ఇది పరమ రహస్యం అని చెప్పబడింది. అంటే శ్రీకృష్ణుని పరమ రహస్య జ్ఞానంలో నెలకొన్నవాడు సహజంగానే దివ్యమైనటువంటి వాడవుతాడు. సో ఈ విషయాలను అర్థం చేసుకున్నటువంటి వాడు ఖచ్చితంగా ముక్తి పొందుతాడు. అందుకే అంటున్నాడు, ఇది తెలుసుకున్న నీవు భౌతిక కష్టాల నుండి ముక్తి పొందుతావు అర్జున అంటూ చెప్తూ ఉన్నాడు. సో గుప్త జ్ఞానం యొక్క లక్షణాల గురించి, దశల గురించి మనం చూసినట్లయితే మనకి రహస్యమైనదిగా చెప్పబడినటువంటి 2వ, 3వ అధ్యాయాలలో ఉండేటువంటి దేహానికి మరియు ఆత్మలకు మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని ఆ భగవానుల వారు తెలియచేయడం జరిగింది. అది రహస్యమైనటువంటి జ్ఞానము. అలాగే మనకి 7, 8 అధ్యాయాలలో భక్తియుత సేవ యొక్క జ్ఞానము, అలాగే కృష్ణ సంబంధము, నిన్నటి అధ్యాయంలో చూసినటువంటి ఆ కృష్ణ సంబంధము ఏదైతే ఉన్నాయో ఇవి అతి రహస్యమైనది ఈ జ్ఞానము అని చెప్తారు. ఇక ఈ రోజు చూడబడేటువంటి ఈ అత్యంత రహస్యమైనది ఏంటి అంటే శుద్ధ భక్తియుత సేవ మరియు ఆ కృష్ణ భగవానుడి యొక్క ప్రతిస్పందన ఈరోజు ఉండేటువంటి దీనిలో మనము చూడబోతున్నాం. ఇంకా ఆయన అంటున్నారు, రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం.
ఈ జ్ఞానము ఏదైతే అర్జున నీకు నేను చెప్తానన్నానో ఆ జ్ఞానం విద్యలలో రాజు, రహస్యాల అన్నింటిలో అత్యంత రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇస్తుంది. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత. ఇది నిత్యమైనది మరియు సంతోషంగా నిర్వహింపదగినదయ్యా అర్జున అంటూ ఆయన ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఈ భగవద్గీత యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, దిస్ నాలెడ్జ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ జ్ఞానము విద్యలలోకెల్లా రాజు వంటిది అని చెప్తున్నారు. ఈ భగవద్గీత జ్ఞానము అన్ని విద్యలలోకెల్లా, ఆల్ ద ఎడ్యుకేషన్స్, ఇట్ ఈస్ ద కింగ్ అని చెప్తుంది. అలాగే రహస్యాలన్నింటిలోకెల్లా అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నారు. ఇది పరమ పవిత్రమైనటువంటి జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇస్తుంది అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, ఇది ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ ధర్మము ఏదైతే ఉందో, అంటే ఇది ధర్మం యొక్క పరిపూర్ణత. అంటే ఈ జ్ఞానము ధర్మం యొక్క పరిపూర్ణత ఇది. సో ఇది నిత్యమైనది, అంటే ఎప్పటికీ ఉండేటువంటిది, ఎప్పుడూ ఉండాల్సినటువంటిది. దీన్ని సంతోషంగా నిర్వహింపదగినదయ్యా. సో కాబట్టి ఈ భగవద్గీత యొక్క ఆవశ్యకతని, అంటే భగవద్గీత యొక్క జ్ఞానమును మనకు ఎలా అనువదించుకోవాలి అనేటువంటి అంశాన్ని ఆయన తెలియచేస్తూ, ఇది ఈ జ్ఞానము ధర్మం యొక్క పరిపూర్ణత, నిత్యమైనది, సంతోషంగా నిర్వహింపదగేటువంటిదయ్యా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ జ్ఞానాన్ని, సో సరళమైనటువంటిది భక్తి మార్గం. సో కాబట్టి దీనిని చాలా సంతోషంగా నిర్వహింపదగినటువంటి జ్ఞానము అర్జున అంటూ ఈ జ్ఞానం గురించి ఆయన తెలియచేస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ స్టార్ట్ అయింది కదా రికార్డింగ్? ఓకే ప్రభుజీ, స్టార్ట్ అయింది ప్రభుజీ. స్క్రీన్ వస్తుంది కదా మాతాజీ? వస్తుంది ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ అండి. సో ఇది ఈ భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో, ఇది రాజ విద్య, రాజగుహ్యం అని అన్నారు కదా. సో రాజ విద్య అంటే ఇది విద్యలలోకెల్లా రాజు వంటిది, రాజు వంటి జ్ఞానము. అలాగే రాజగుహ్యం అంటే అత్యంత గుహ్యమైనటువంటిది, అంటే రహస్యాలన్నింటిలోకెల్లా రహస్యమైనది. అలాగే పవిత్రం అంటే శుద్ధమైనటువంటి జ్ఞానము లేదా శ్రేష్టమైనటువంటి జ్ఞానము. ఇది ఉత్తమం అంటే దివ్యమైనటువంటిది. ప్రత్యక్షావగమం ధర్మ్యం అంటే ధర్మం యొక్క ఇది పరిపూర్ణత అని. సుసుఖం అంటే చాలా సంతోషంగా ఉంచేటువంటిది అని. అవ్యయం నశింపు లేనటువంటిది అంటే శాశ్వతంగా ఉండేటువంటిది. సో ఈ మనకు ఉన్నటువంటి ఈ విద్యలలోకెల్లా చూసినట్లయితే సోషల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది బేసిక్ లో ఉంటుంది. ఆ విద్యలలోకెల్లా సోషల్ నాలెడ్జ్, దానికంటే ఉన్నతమైనటువంటిది ఆయుర్వేదిక్ నాలెడ్జ్ అని అంటారు. దానికంటే కూడా ఉన్నతమైనటువంటిది ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్. ఇక దానికంటే ఉన్నతమైనటువంటిది సైన్స్. మనము సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో చదివేటువంటి విద్యలు ఇవి. సో వీటన్నింటికంటే కూడా ఉన్నతమైనటువంటిది, ఈ పిరమిడ్ లో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించేటువంటిది ఈ భగవద్గీత జ్ఞానము. సో కనుక ఇది విద్యలలోకెల్లా రాజు వంటి జ్ఞానము, రహస్యాలలోకెల్లా అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానంగా ఈ భగవద్గీత జ్ఞానము చెప్పబడుతుంది. మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆయన,
మరి ఇటువంటి ఈ జ్ఞానాన్ని ఎటువంటి వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు? మరి వారికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి అని చూస్తే, ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి అసూయ ఉండకూడదు. ఆ భగవంతుని పైన ఎటువంటి అపనమ్మకం అంటే విశ్వాసం శ్రద్ధ లేకుండా ఉండకూడదు. సో ఎవరికైతే అసూయ లేకుండా ఉంటుందో, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, నమ్మకము విశ్వాసాలు అంటాం కదా, వారికి మాత్రమే ఈ దివ్యమైనటువంటి జ్ఞానము అవగాహనమవుతుంది అని చెప్తూ అశ్రద్ధ దానా పురుష ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. సో ఓ శత్రువులను జయించేవాడా అర్జున, ఓ శత్రుంజయుడా, ఈ ధర్మము అంటే ఈ భగవద్గీత యొక్క జ్ఞానము అంటే ఈ భక్తియుత సేవ యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేరు. అంటే ఆ దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుణ్ణి పొందలేరు అని చెప్తుంది. అందువలన వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తూ ఉంటుంటారు. ఎవరికైతే ఈ దివ్య జ్ఞానము, ఈ ధర్మము అంటే ఈ భక్తియుత సేవయందు విశ్వాసం లేకుండా ఉంటారో, అలాగే భగవంతుని పైన అసూయను కలిగి ఉంటారో, అంటే భగవంతుని పైన నమ్మకం లేకుండా ఉంటారో, అటువంటి వారికి ఆ భగవంతుడు అర్థం కారు. ఆ వేదాలే భగవంతుడు కదా. సో ఆ వేదాలు, ఆ దివ్యమైనటువంటి జ్ఞానము అవగాహనం కాదు అంటే ఆ భగవంతుడు అర్థం కాడు. ఆ భగవంతుడు అర్థం కాడు కాబట్టి ఆయనను వారు పొందలేరు అని చెప్తున్నారు. ఆయనని ఆ భగవంతుడి యొక్క శాశ్వత దివ్య ధామాన్ని చేరుకోలేనటువంటి వారు ఈ జనన మరణ చక్రాలలో తిరుగుతూ ఉంటారు. అంటే సైకిల్గా జన్మించడము, పెరగడము, కొంతకాలం జీవించి ఉండడము, క్షీణించిపోవడము, మరణించడము, మళ్ళీ జన్మ తీసుకోవడం కర్మానుసారంగా. సో ఈ విధంగా వారు ఈ పదే పదే జనన మరణ చక్రాలలో పడి ఈ భౌతిక ప్రపంచంలోనికి వస్తూ ఉంటారు అర్జున అని చెప్తుంది. ఇంకా చెప్తున్నారు, మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపించబడి ఉన్నది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను అంటూ ఆ భగవంతుడు ఇక్కడ ఆయన యొక్క స్థూలమైన అంటే ముఖ్యంగా ఆ భగవంతుడి యొక్క స్థూలమైనటువంటి భౌతికేంద్రియ ద్వారాల ద్వారా తెలియబడి ఉంటాడు. అంటే ఈ సమస్త విశ్వము ఆయన యొక్క అవ్యక్త స్వరూపం చేతే వ్యాపించబడి ఉన్నది అని చెప్తున్నారు. అంటే భగవంతుడు స్థూలమైనటువంటి భౌతికేంద్రియాల ద్వారా తెలియబడడు, అవ్యక్తమైనటువంటి కాబట్టి తెలియబడడు అని ఆయన తెలియజేస్తున్నారు. ఆ శ్రీకృష్ణుని యొక్క నామము, యశస్సు, లీలలు ఆ భౌతికేంద్రియాల ద్వారా అర్థం కావు. అంటే ఆధ్యాత్మిక విధానము ద్వారా మాత్రమే ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము అని చెప్తున్నారు. అంటే భక్తియుత సేవ ద్వారా మాత్రమే ఆయన అర్థమవుతారు. సో కాబట్టి ఆయన అంటున్నారు ఇక్కడ, ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపించబడి ఉన్నది. సమస్త ప్రాణులు కూడా ఆయన యందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను అంటూ ఆ భగవంతుడు అంటే ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే సమస్తము నాలోనే ఉన్నది, అయినా నేను వేరుగా ఉన్నాను అని అంటుంది. సో సాధారణంగా మనము ఒక రాజు ప్రభుత్వానికి అధిపతిగా ఉంటాడు, అది అతని శక్తి రూపం. ఆ ప్రభుత్వానికి ప్రభుత్వం అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలోనే నడుస్తుంది. కానీ ప్రతి శాఖ కూడా అంటే ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతి శాఖలోనూ వ్యక్తిగతంగా ఉంటాడని మనం ఊహించలేము కదా. కొన్ని శాఖలు ఉంటాయి, శాఖలు ఆయన యొక్క ఆధీనంలో పనిచేస్తాయి, కానీ అక్కడ ఆయన ఉండడు. ప్రతి శాఖలో కూడా ఆయన ఉండడు. సో కనుక
ఈ విధంగా మనము అంటే సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఆయనలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటి యందు ఆయన స్థితుడై ఉండడు అని చెప్తున్నారు. అంటే ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక లిమిటెడ్‌గా ఉండేటువంటి శాఖల్లో ఆయన స్థితుడై ఉండరు అనేటువంటి దాన్ని మనము ఇక్కడ తెలుసుకోవాలని మొత్తంగా ఉండేటువంటి ఈ మొత్తం విశ్వం ఆ మహావిష్ణువు ద్వారా ఆ మహావిష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా అనేకమైనటువంటి బ్రహ్మాండాలు వస్తాయని చెప్తారు. ప్రతి బ్రహ్మాండంలోనూ 14 అంటే ఆ ప్రతి బ్రహ్మాండంలోనికి ఆ గర్భోదక సాయి విష్ణువు ప్రవేశించి దాన్ని ప్రతి బ్రహ్మాండాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ప్రతి బ్రహ్మాండంలోనూ 14 లోకాలు ఉంటాయని చెప్తారు. మనము ఉండేటువంటి ఈ ఎర్త్ ప్లానెట్ ఇది భూర్లోకం అని చెప్తుంది. దానికి పైన ఉండేటువంటిది భువర్లోకము అని చెప్తారు. ఇక్కడ రాక్షసులు గోష్ఠులు ఉండేటువంటిది. ఆ తర్వాత దానికి పైన ఉండేటువంటి ఉన్నతమైనటువంటి లోకము స్వర్గలోకము. దానికి పైన ఉండేటువంటి లోకము మహర్లోకము. దానికి పైన ఉండేటువంటి జ్ఞానలోకము. అక్కడ సప్త ఋషులు ఉంటారని చెప్తారు. దానికి పైన తపోలోకం ఉంటుంది. దానికి పైన ఉండేటువంటి ఇక్కడ భౌతిక ప్రపంచంలో అత్యున్నత లోకంగా చెప్పబడేటువంటిది ఆ బ్రహ్మలోకం. దానికి ఇక పైన మరలా సపరేట్‌గా కొన్ని లోకాలు. ప్రతి దానికి కింద మనం ఉండేటువంటి లోకానికి కింద అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ అనేటువంటి అధమలోకాలు. మనకు పైన ఉండేవి ఉన్నతమైనటువంటి లోకాలు, కింద ఉండేటువంటి అధమ లోకాలు ఇవి ఉన్నాయని చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు? నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత బృన్న చ భూతస్థో మామాత్మా భూత భావనః. అయినను సృష్టించబడిన సర్వ ప్రాణులు నాలో స్థిరంగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేను సమస్త ప్రాణుల సృష్టికర్తను, నిర్వాహకుడను. అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచే కాని ప్రభావితము కాను అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. సమస్తము తన పైననే స్థితిని కలిగి ఉన్నదని భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన ఈ సమస్తము కూడా సృష్టించబడినటువంటి సర్వ ప్రాణులు కూడా ఆయనలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే సమస్తము తనపైనే స్థితిని కలిగి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. సో ఇక అంటే ఈ భగవంతుడు ఆయన చెప్తున్నారు, నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేను సమస్త ప్రాణుల సృష్టికర్తను, నిర్వాహకుడను. అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచే కాని ప్రభావితం కాను అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ భగవంతుడు ఈ భౌతిక జగత్తు యొక్క భరణ పోషణలతోనే నేరుగా అక్కడను కలిగి ఉండడు. అంటే ఇక్కడ ఈ మొత్తాన్ని కూడా ఈ సృష్టిలో ఉండేటువంటి మొత్తాన్ని సృష్టించినటువంటి ప్రతిదాన్ని కూడా పోషించేటువంటి వాడు ఆ ప్రభువే. కానీ వాటిచే కానీ ఈ భౌతికమైనటువంటి ప్రకృతిచే కానీ ఆయన ప్రభావితము కాను అని చెప్తూ ఇంకా చెప్తున్నారు ఆయన, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్సానిత్యుపధారయ. సో ఆయన అంటున్నాడు ఇక్కడ, సర్వత్రా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్లు అదే విధంగా సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. సో ఇక్కడ ఆ సర్వత్రా వీచేటువంటి ప్రబలమైనటువంటి గాలి అంటే అన్ని చోట్ల బలంగా వీచేటువంటి గాలి ఎంత ప్రయాణించినప్పటికీ కూడా అది ఆకాశం కిందనే స్థితమై ఉంటుంది. అలాగే బ్రహ్మాండమైనటువంటి భౌతిక సృష్టి అంతా కూడా ఆ భగవంతుని యందే స్థితిని కలిగి ఉంటుంది అని అర్థం చేసుకో. సో అదేవిధంగా ఈ సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ ఆ భగవంతుని యందే సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి
ఆ భగవంతుని యందే స్థితమై ఉన్నాయి అని చెప్తున్నారు. సో అలాగే ఇంకా చెప్తున్నారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాధౌ విసృజామ్యహం. ఓ కుంతి కుమారా, అంటే అర్జునుని, కల్పాంతమున అన్ని జీవులు నా ప్రకృతిలోకి ప్రవేశిస్తాయి మరియు మరొక కల్పము ప్రారంభంలో నా శక్తి ద్వారా నేను వాటిని మళ్ళీ సృష్టిస్తాను అంటూ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ సృష్టి యొక్క ప్రారంభము, అలాగే ఆ సృష్టి యొక్క అంతం. సో సాధారణంగా కల్పాంతము అనేటువంటిది బ్రహ్మ యొక్క పగటి సమయము, రాత్రి సమయాల్లో చెప్తుంటారు. సో ఈ జగత్ యొక్క సృష్టి, పోషణ, లయము పూర్తిగా భగవంతుని యొక్క పరమ సంకల్పం పైనే ఆధారపడి ఉంటున్నాయి అని తెలుసుకోవాలి మనం. అలాగే కల్పాంతంలో అంటే బ్రహ్మదేవుడు దేహం చాలించినప్పుడు అని కూడా అర్థం వస్తూ ఉంటుంది. సో అలా ఈ కల్పాంతంలో అంటే బ్రహ్మదేవుడు దేహమును చాలించినప్పుడు, అంటే బ్రహ్మదేవుడు ఒక 100 సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అతని యొక్క ఒక రోజు 4,00,000 ఇక్కడ మనకి భూలోకంలో ఉండేటువంటి సంవత్సరాలతో పోల్చినట్లయితే 4,00,000 4,30,00,000 సంవత్సరాల దాకా ఉంటుంది అని గణించబడుతుంది. అలాగే రాత్రి, పగటి సమయాల్లో కూడా అదే విధంగా ఉంటుంది. ఇంతకుముందు మనము ఆ సమయాన్ని లెక్కగట్టడం జరిగింది. సో కాబట్టి ఆయన యొక్క ఆ దేహం సాలించినప్పుడు, అలాగే ఆయన యొక్క రాత్రి సమయం రాగానే అన్నీ కూడా నశించిపోవడం జరుగుతుంది. పగటి రాగానే ఉనికిలోకి వస్తూ ఉంటుంటాయి. సో ఆ విధంగా ఈ కల్పాంతమున అన్ని జీవులు కూడా ఆ భగవంతుని యొక్క ప్రకృతిలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే మరొక కల్పాంత ప్రారంభంలో ఆయన యొక్క శక్తి ద్వారా ఇవన్నీ కూడా తిరిగి మరలా సృష్టించబడుతున్నాయి. వాటన్నిటిని కూడా నేనే సృష్టిస్తూ ఉన్నాను. అంటే ఈ భౌతిక జగత్ ఉనికిలోకి రావడము, నశించిపోవడము అన్నీ కూడా ఆ భగవంతుని యొక్క శక్తి ద్వారా జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్ననం అవశం ప్రకృతేర్వశాత్. సో మొత్తం విశ్వము అంటే ఈ సృష్టి అంతా కూడా నా ఆధీనంలోనే ఉన్నది. సో అంటే ఈ మొత్తం భౌతిక జగత్ అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నది అని చెప్తుంది. నా సంకల్పంతోనే అది అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ వ్యక్తమవుతూ ఉంది మరియు నా సంకల్పంతోనే అది చివరికి లయించి పోతూ ఉంది అని చెప్తుంది. అంటే ఈ భౌతిక జగత్ భగవంతుని యొక్క అపరాశక్తి దర్శనము అని ఇంతకుముందు మనము అధ్యాయాల్లో కూడా చూడడం జరిగింది. ఆయన యొక్క శక్తులలో అపరశక్తి. సో ఈ సృష్టి కాలంలో భౌతిక శక్తి మహతత్వ రూపంలో ప్రకటితమవుతుంది అని చెప్తున్నారు. దానిలోనికి భగవంతుడు తొలి పురుషావతారంగా అంటే మహావిష్ణువుగా ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన ఉండేటువంటి ఆయన ద్వారా వచ్చేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా, అంటే మనం ఆయన శ్వాసలు లోనికి తీసుకున్నప్పుడు మొత్తం కూడా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయనలో లీనమైపోతుంది. ఆయన తీసేటప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆయన ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా అనేక బ్రహ్మాండాలు, కోటాను కోట్ల బ్రహ్మాండాలు బయటకు వచ్చేస్తాయని చెప్తారు. ప్రతి బ్రహ్మాండంలోనికి కూడా మరలా ఆ గర్భోదక సాయి విష్ణువు ప్రవేశిస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రతి బ్రహ్మాండం కూడా ఆ గర్భోదక సాయి విష్ణు ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది అని చెప్తుంటారు. సో కాబట్టి ఈ సృష్టులు అన్ని, ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టించబడడానికి మరలా లయించిపోవడానికి ఆయన ఆధీనంలోనే జరుగుతుంది. ఆయన యొక్క సంకల్పంతోనే ఇవన్నీ కూడా వ్యక్తం అవ్వడం కానీ, లయించిపోవడం కానీ జరుగుతూ ఉంది అని తెలియచేస్తున్నారు. సో అదే చెప్తుంది ఇక్కడ. ఆ మహత్తత్వం, ఆయన యొక్క
ఆ శ్వాస తీసుకునేటప్పుడు వచ్చేటువంటి ప్రతిదీ కూడా కోటాను కోట్లుగా బుడగలుగా మామూలు చిన్న చిన్న మనం ఏవైతే ఆయన దృష్టిలో అవి అన్నీ కూడా ఎలాగైతే నీటి బిందువులు లాగా బయటకు వచ్చేసేవన్నీ కూడా ఈ బ్రహ్మాండాలు అని చెప్తుంది. సో కాబట్టి ప్రతి దానికి ప్రతి బ్రహ్మాండంలోనికి కూడా ఆ గర్భోదక సాయి విష్ణువు ప్రవేశించడం జరుగుతుంది. ఆ బ్రహ్మాండాల్లో ఉండే ప్రతి జీవిలోనికి వచ్చేటువంటి వాడు ఆ పరమాత్ముడు క్షీరోదక సాయి విష్ణువు. ఇంకా చెప్తుంది, నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు. సో ఇంకా ఆయన చెప్తున్నాడు, ఓ సిరి సంపదలను జయించేవాడా, ఓ ధనంజయ అంటే సిరి సంపదలను జయించేటువంటి వాడా, ఓ అర్జున, ఈ కార్యములు ఏవి నన్ను బంధింపవు, నేను చేసేటువంటి పనులు ఏవి కూడా నన్ను బంధించవు. నేను ఒక తటస్థ పరిశీలకుడుగా ఈ ఉంటాను, పరిశీలకుడుగా ఈ కర్మలు ఏవి నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను. సో అదే భగవానుడు అనేటువంటి విషయంలో మనం చూసాం, సంపూర్ణమైనటువంటి శక్తి, సంపూర్ణమైనటువంటి యశస్సు, సంపూర్ణమైనటువంటి సంపదలు, సంపూర్ణమైనటువంటి అందము, సంపూర్ణమైనటువంటి వైరాగ్యం. సో అన్నీ ఉన్నా కానీ అన్నిటికి ఆయనే మూలాధారము అయినా కూడా దేనిపైన కూడా ఆయన ఆసక్తిని పెంచుకోడు, అన్నిటిపైన కూడా ఆయన అనాసక్తుడితో ఉంటాడు. సో కనుక ఈ కర్మలేవి కూడా ఆయన్ని అంటవు. ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆధీనంలో, ఈ ప్రకృతి త్రిగుణాలుగా ఉండేటువంటి ఈ అపరశక్తి ఏదైతే ఉన్నాయో, ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క ఆధీనంలోనే అవి పనిచేస్తూ ఉంటాయి. మనము ఈ త్రిగుణాలు ఆడించేటువంటి తోలు బొమ్మల్లాగా ఆడుతూ ఉంటుంటాము అని చెప్తుంది. సో కాబట్టి భగవంతుడికి ఎటువంటి కర్మలు లేవు అని మనం ఎవరూ తలచకూడదు. ఆయన చేస్తూ ఉన్నాడు ప్రతిదీ కూడా, ఆయన చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఆయన అంతకుముందు కూడా మనకు చెప్పారు, నాకు చేయవలసినటువంటి పనులు కానీ ఏవీ లేవు, పొందవలసినది కానీ ఏదీ లేదు, అయినా నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూనే ఉన్నాను అంటూ ఆయన చెప్తుంటారు. భక్తుల యొక్క సాంగత్యం కోసం సాధుజనులను రక్షించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతారాలు తీసుకుంటున్నానయ్యా అని చెప్పారు మనకి 4వ అధ్యాయంలో చెప్తూ. సో అదే ఇక్కడ మరలా ఇక్కడ అంటే ఆయన కర్మలు చేయడం లేదు అని భావించవలసినటువంటి అవసరం లేదు, ఆయన చేస్తూనే ఉన్నారు. కానీ ఒక తటస్థ పరిశీలకుడుగా ఉంటారు ఆయన, ఎవరి వైపున పక్షపాత వైఖరిలో ఉండరు ఆయన. సో ఆయన ఎప్పుడు కూడా అనాసక్తతతో పనులు చేస్తూ ఉంటారు. అంటే ఆ చేసేటువంటి పనులపైన ఫలితాల గురించి ఆయన ఆశించరు. కనుక ఆయనకి ఎప్పుడు కూడా ఈ కర్మలు అంటవు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కుంతి కుమారుడా, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ అన్ని చర అచర జీవులను ఉత్పత్తి చేస్తుంది. దాని పాలనలో ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది మరియు నాశనమవుతుంది అంటూ ఈ సృష్టికి ఆయన అంటే భగవంతుడు ఈ భౌతిక జగత్తు యొక్క సమస్త కర్మల నుండి వేరుగా ఉన్నప్పటికీ వాటన్నిటికీ ఒక పరమ నిర్దేశకుడుగా ఉంటాడు అనేది ఈ శ్లోకంలో మనకు తెలియచేస్తుంది. ఆయన అంటున్నారు, నా శక్తులలో ఒకటి అయిన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ అన్ని చర అచర జీవులను ఉత్పత్తి చేస్తుంది. అన్ని చర అచర అంటే కదిలేవి కదలలేనటువంటి జీవులన్నింటినీ కూడా అది భౌతిక శక్తి, ఆయన యొక్క భౌతిక సృష్టి ఏదైతే ఉందో అది దాని ద్వారా ఈ జీవులన్నీ కూడా ఉత్పత్తి చేస్తూ ఉంది అని చెప్తున్నారు. దాని పాలనలో ఈ జగత్తు అంటే ఆయన యొక్క ప్రకృతి, ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది మరియు నాశనం అవుతుంది అని చెప్తూ ఉన్నారు.
ఇంకా ఆయన తెలియచేస్తున్నారు. ఈ ఎవరు ఆయనని పొందలేరు. అభక్తులుగా ఉండేటువంటి వారి గురించి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నేను మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడునైన నా వ్యక్తిత్వము యొక్క దివ్యత్వము వారికి తెలియదు అంటూ ఆ భగవంతుడు, అంటే ఆ దేవదేవుడు మానవునిలాగా కనిపించినప్పుడు, సామాన్య మనిషి కనిపించినప్పటికీ కూడా ఆ భగవంతుడు ఆ అవతారం తీసుకున్నప్పుడు, మానుష రూపం తీసుకున్నప్పుడు కనిపించినప్పటికీ అతడు సామాన్య మనిషి కాడని ఈ అధ్యాయంలో, ఈ శ్లోకాల్లో మనకి తెలుస్తూ ఉన్నది. అంటే సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి, పోషణ, విలయ కార్యములు చేసేటువంటి భగవంతుడు ఎలా మానవ మాతృడు అవుతాడు? సో కానీ ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు ఆ భగవంతుణ్ణి, అంటే మానవ రూపంలో వచ్చినప్పుడు వారు వారు కూడా, ఆ భగవంతుడు కూడా సాధారణ మానవునిగానే భావించి ఆ భగవంతుణ్ణి, ఆయన్ని గుర్తించలేక, ఆయన యొక్క దివ్యమైనటువంటి స్వభావాలను గుర్తించలేక, అన్ని భూతాలకు మహేశ్వరుడు అయినటువంటి ఆ పరమ అధికారి అయినటువంటి ఆ భగవంతుణ్ణి గుర్తించక, ఆ భగవంతుని యొక్క దివ్యత్వము గుర్తించక ఆయనని హేళన చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. సో అందుకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నవి. కంసుడు కానీ, శిశుపాలుడు, అనేక ఇతర రాక్షసులు కూడా ఆయన పైన అవహేళనగా చేసినటువంటి మూర్ఖులు, అవహేళన చేసినటువంటి వారు. సో శిశుపాలుడు గురించి తెలిసినటువంటి ఆయన ఎప్పుడు కూడా కృష్ణ భగవానుల వారిని వీలైనంత వరకు అవమానపరిచేటువంటి వాడు. ఆయన యొక్క మేనత్తలలో ఒక మేనత్త కొడుకైనటువంటి ఆ శిశుపాలుడు ఒకసారి రాజసూయ యాగం, ధర్మరాజు రాజసూయ యాగం చేసి అందరూ రాజులను అక్కడికి ఆహ్వానపరిచి ఆ సభలో భీష్ముడు వంటి పెద్దవారి యొక్క సలహా మేరకు కృష్ణ భగవానుల వారు, ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడుగా గుర్తించినటువంటి వారు భీష్ముడు గాని, ధర్మరాజు గాని, ఆ కృష్ణ భగవానులో ఇస్తే ఆ శిశుపాలుడు హేళనగా మాట్లాడుతుంటాడు. ఒక సాధారణ యాదవుడు, దొంగ అని అనేక మాటలు మాట్లాడుతూ ఆ కృష్ణ భగవానుల వారిని హేళనగా మాట్లాడుతూ, అటువంటి వాడికి అగ్రతాంబూలం ఇవ్వడం ఏంటి, మమ్మల్ని అందరినీ మీరు అవమానపరుస్తున్నారు అని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడతాడు. అప్పుడు భీష్ముడు అడ్డొస్తే భీష్ముడిని కూడా హేళనగా సో ఆ విధంగా చేసినటువంటి సమయంలో ఆ శిశుపాలుడికి తన మేనత్తకి కృష్ణ భగవానులు ఇస్తారట వరం. 100 తప్పుల వరకు నీ కొడుకుని, అంటే ఆ శిశుపాలుడిని క్షమిస్తాను అని చెప్తాను ఆ సభలు. అప్పటికి హెచ్చరిస్తూనే ఉంటాడు కృష్ణ భగవానుల వారు, నీ తప్పులు అయిపోతూ ఉన్నాయి శిశుపాల అని చెప్తున్నా వినకుండా హేళనగా మాట్లాడి చివరికి 100 తప్పులు అయిపోయిన తర్వాత ఆ శిశుపాలుణ్ణి వధించడం జరుగుతుంది ఆ సభలోనే కృష్ణ భగవానులు. సో ఆ విధంగా ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేనటువంటి మూర్ఖులు ఆ భగవంతుణ్ణి హేళన చేస్తూ ఉన్నారు, పరిహసిస్తూ ఉన్నారు. ఆ సకల లోకములకు, సకల జీవులకు అధిపతి అయినటువంటి మహేశ్వరుడు అయినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకొనలేక వారు ఆయనని హేళన చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు, మోగాశ మోగ కర్మానో మోగ జ్ఞాన విచేతసః రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసురి మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. సో ఎవరైతే ఈ మాయాశక్తి ప్రభావము ద్వారా, మాయాశక్తి యొక్క భ్రమకు, మోహానికి లోనైనటువంటి జనులు ఆ రాక్షస స్వభావాన్ని, నాస్తిక స్వభావాన్ని పెంపొందించుకొని అభక్తి భావాలను పెంపొందించుకొని ఉంటారు అని తెలుస్తున్నారు.
అలా ఆ రాక్షస మరియు అభక్త భావనలను పెంపొందించుకున్నటువంటి వారు ఆ అయోమయ స్థితిలో వారి యొక్క మోక్షం కోసం, వారి యొక్క క్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతూ ఉన్నాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్నీ కూడా నిష్ఫలమే అయ్యి, మరియు వారి యొక్క జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది. అయోమయాన్ని పొందుతూ ఉంటుంది. ఎవరైతే మోహానికి లోనవుతూ ఉన్నారో, ఆ మోహానికి గురి అయ్యి, మాయాశక్తి యొక్క మోహానికి గురి అయి, భ్రమకు గురి అయినటువంటి ఈ జనులందరూ కూడా రాక్షసి నాస్తిక భావాలను పెంపొందించుకోవడం ద్వారా వారు అయోమయ స్థితిలో పడిపోయి, వారి యొక్క వాస్తవ గమ్యం, ఆ జీవుడి యొక్క లక్ష్యము ఏదైతే ఉందో, ఆ భగవద్ధామాన్ని చేరుకోవాలి అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానిని చేరుకోలేకుండానే వారు ఏదైతే ఫలాసక్తితో కర్మలు చేస్తూ ఉన్నారో అవి కూడా నిష్ఫలమే అవుతూ ఉన్నాయి. వారి యొక్క ఆశలన్నీ కూడా వ్యర్థమవుతూ ఉన్నాయి. వారి యొక్క జ్ఞానం అంతా కూడా అయోమయ స్థితిలో పడిపోతూ ఉంటుంది. జ్ఞానరహితులుగా అయిపోతున్నారు. అజ్ఞానం చేత వారి యొక్క జ్ఞానము ఆవరించబడుతూ ఉంటుంది అని తెలియచేస్తుంది. ఇక మరోపక్క ఆ అజ్ఞానులు, అభక్తుల గురించి చెప్తూ ఇక భక్తి భావనలో ఉండేటువంటి వారి గురించి కూడా కృష్ణ భగవానుల వారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. మహాత్ముల గురించి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్య ననన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పార్థ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటారు. ఎవరైతే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఆశ్రయించి ఆ శక్తిని అవగాహన చేసుకున్నటువంటి గొప్ప ఆత్మను కలిగినటువంటి వారు, ఆ దేవదేవుడే సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటారు అని చెప్తున్నారు. మరి అటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు అనన్య చిత్తంతో, అంటే ఎటువంటి విచలనం లేనటువంటి మనసుతో కేవలము ఆ భగవంతుని యందే మనసును లగ్నం చేసి ఇక వారు ఆ భక్తిలో నిమగ్నం అవుతూ ఉన్నారు. అంటే ఎవరు ఆయనని ధ్యానిస్తూ ఉంటారు, భక్తిలో ఆయన్ని పూజిస్తూ ఉంటుంటారు అనే దాన్ని తెలియచేస్తున్నారు. ఎవరైతే ఆ భగవంతుణ్ణి యథార్థంగా అర్థం చేసుకుంటారో, ఈ సమస్త సృష్టికి ఆయనే ఆదిమూలమని ఎవరైతే తెలుసుకుంటున్నారో అటువంటి వారు ఏకాగ్రతతో కేవలము ఆ దేవదేవుడి యందే మనసును లగ్నం చేసి ఆ భగవంతుని యొక్క భక్తి భావనలో నిమగ్నమై ఉంటారు అని చెప్తూ ఉన్నారు. అందుకు అనేక ఉదాహరణలు ఆ భాగవతములు, ఆ భగవంతుని యొక్క భక్తుల యొక్క కథలు మనం భాగవతంలో వినవచ్చు. ఇంకా చెప్తున్నారు ఆయన, సతతం కీర్తయంతో మాం యతం తచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సో ఎవరైతే ఆ విధంగా భగవంతుణ్ణి అర్థం చేసుకుని ఆ భగవంతుని యొక్క భక్తి భావనలో ఉంటున్నారో అటువంటి మహాత్ముల గురించి ఆయన మరలా చెప్తూ ఉన్నారు. అంటున్నాడు, ఈ మహాత్ములు ఎల్లప్పుడూ నా దివ్య లీలను గానం చేస్తూ, దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తూ, వినయంతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరము వారు నన్ను భక్తితో ఆరాధిస్తూ ఉంటుంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఆ భగవంతుడు ఎవరైతే ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడే ఆది పురుషుడని, సర్వకారణ కారకుడు అని ఎరిగి ఉన్నటువంటి కారణంగా వారు ఇక ఆ భగవంతుడి నుంచి ధ్యాస మరొక వైపుకు మరలకుండా ఉంటుంది కదా. అటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు, అటువంటి విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క దివ్య లీలల గురించి, ఆ భగవంతుని యొక్క గొప్పతనాలు, ఆయన చేసేటువంటి లీలల గురించి గానం చేస్తూ, పాడుతూ, కీర్తనం చేస్తూ ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆ భగవంతుని కోసం శ్రమిస్తూ ఉంటారు అని చెప్తున్నారు.
ఇంకా ఆ భగవంతునితో వినయంతో ఆ భగవంతునికి నమస్కారాలు చేస్తూ నిరంతరము కూడా ఆ భగవంతుణ్ణి భక్తి భావనలో ఆరాధిస్తూ ఉంటారయ్యా అర్జున అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఆ భక్తియుత సేవ కేవలము సులభమైనదే కాకుండా సుఖంగా నిర్వహింపదగినది కూడా అని చెప్పారు కదా. సో దానికై మనిషి తీవ్రమైనటువంటి తపోవ్రతాలు చేయవలసినటువంటి అవసరం లేదు. సింపుల్ గా ఆ భగవంతుని యొక్క లీలల గురించి ధ్యానం చేస్తూ లేదా మామూలుగా కీర్తనం చేస్తూ ఉంటే సరిపోతుంది. ఒక దృఢ సంకల్పంతో ఆయన గురించి, ఆయన లీలల గురించి ఒక భక్తుడు మరొక భక్తుడికి చెప్పుకుంటూ ఆ విధంగా ఉంటే ఆ ఒక ప్రామాణికమైనటువంటి గురువు యొక్క నిర్దేశంతో ఆ భగవంతుని గురించి మనము చేస్తూ ఉంటే ఈ జన్మలోనే ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకోవచ్చు అని కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ భగవంతుని యొక్క సేవ ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహింపదగినటువంటిది ఆ భక్తి సేవ. అది శ్రవణం చేయడము, గానం చేయడం కానీ ఏదైనా ఆ భగవంతుని యొక్క భక్తి అనేటువంటిది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగేటువంటిది ఆ భక్తి అని చెప్తూ ఉంది. సో మహాత్ములు అనేటువంటి ఆ భక్తులు భావనలో ఉండేటువంటి వారు చేసేటువంటి కార్యాలు ఎప్పుడు కూడా ఈ విధంగా వారు ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటుంటారు. ఎల్లప్పుడూ ఆ భగవంతుని యొక్క నామాలు జపిస్తూ ఉంటారు అని చెప్తారు. దృఢవతాహ అని చెప్తున్నారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఆ భగవంతుని పైన ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటారు అని చెప్తున్నారు. ఆ భగవంతునికి నమస్యంత ఉన్నారు కదా. అంటే ఆ భగవంతునికి ఎప్పుడు కూడా ప్రణామాలు అర్పిస్తూ ఉంటుంటారని చెప్తున్నారు. నిత్యయుక్త అంటే ఎల్లప్పుడూ లీనమై ఉండడం. ఆ భగవంతుని యందే ఎల్లప్పుడూ కూడా లీనమై ఉంటారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. ఇక ఆయన ఇంకా చెప్తున్నారు ఆయన భక్తుల గురించి. మరికొందరు అంటే జ్ఞాన సమపార్జన యజ్ఞంలో నిమగ్నమై జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆ యజ్ఞంలో నెలకొనేటువంటి వారు నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తూ ఉంటారయ్యా అర్జున అంటూ చెప్తుంది. కొందరు నన్ను తమతో అభేదమైనటువంటి ఏకత్వంగా చూస్తూ ఉంటారు. అంటే అద్వితీయునిగా చూస్తారు. మరికొందరేమో నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు. అంటే వేరే సో చూడము. మరికొందరు కొందరేమో నా యొక్క విశ్వరూపం యొక్క అనంతమైన ఆవిర్భావాలలో అంటే బహురూపునిగా, కొంతమంది ఏమో బహురూపునిగా, మరికొంతమంది ఏమో విశ్వరూపంలో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అంటూ ఆ భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వివిధ రకాలైనటువంటి వారి గురించి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే తనను భగవంతునితో సమానంగా అర్చించుకునేటువంటి వారు ఒక రకంగా, ఇక ఏదో భగవద్ పొంది కల్పించుకుని దాన్ని అర్పించేవారు వేరే. అలాగే భగవంతుని ఆ రూపాన్ని అంగీకరించి దానిని అర్చించేటువంటి వారు మరికొందరు ఉంటారు. ఆ విధంగా వారు ఆ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి యజ్ఞంలో నిమగ్నమై వారు నన్ను భిన్న రకాలుగా అర్చిస్తూ ఉన్నారయ్యా, ఆరాధిస్తూ ఉన్నారు అంటూ చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. ఇంకా చెప్తున్నారు ఆయన, కానీ నేనే క్రతువును, నేనే యజ్ఞమును, నేనే పూర్వులకు వసగబడే ఆహుతిని, ఔషధమును, దివ్య మంత్ర జపమును అయి ఉన్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే అర్జున అంటూ ఆ భగవంతుడు అంటే ఇక్కడ ఆయన ఆ దేవదేవుడైనటువంటి భగవంతుడే క్రతువు అని, యజ్ఞము అని, పితరులకు వసగేటువంటి ఆహుతి అని, స్వస్థత చేకూర్చేటువంటి ఔషధము ఆయనని, దివ్య మంత్రము కూడా ఆయనే అని, అలాగే ఆయనే నెయ్యి అని, అగ్ని అని, ఆహుతి అని చెప్తూ ఉన్నారు. సో అంటే ఇక్కడ
స్మృతిలో పేర్కొనబడినటువంటి మహాయజ్ఞం కూడా అతడే అని చెప్తుంది. అలాగే జ్యోతిష్టోం అని తెలియబడేటువంటి వైదిక యజ్ఞం కూడా శ్రీకృష్ణ భగవానులే అని చెప్తూ ఉన్నారు. అలాగే పితృలోకానికి అర్పించేటువంటి ఆహుతి లేదా పితృలోక ప్రీత్యర్థ్యం నిర్వహించేటువంటి యజ్ఞం కూడా శ్రీకృష్ణుడే అని చెప్తూ ఉన్నారు. నెయ్యి రూపంలో ఇదొక ఔషధంగా పరిగణించబడుతుందని, దీని సంబంధంలో ఉచ్చరించేటువంటి మంత్రాలు కూడా శ్రీకృష్ణుడే అని చెప్తున్నారు. అలాగే యజ్ఞంలో ఆహుతి ఇవ్వడానికి పాల పదార్థాలతో తయారు చేసేటువంటి పలు ఇతర పదార్థాలు కూడా ఆ కృష్ణ భగవానుల వారే అని చెప్తున్నారు. సో అగ్ని పంచభౌతిక తత్వాలలో ఒకటి కనుక అది కూడా శ్రీకృష్ణుడే అని చెప్తూ ఉన్నారు. అంటే ఆ కృష్ణ భగవానులకు ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి శక్తులు, ఆయన యొక్క భిన్న శక్తులుగా ఇక్కడ మనము చెప్తూ ఉన్నాం. అంటే ఆయన యొక్క భిన్నమైనటువంటి లీలలుగా వీటిని మనము అవగాహన చేసుకోవాలని చెప్తున్నాం. అన్ని యజ్ఞాల ద్వారా ఆ కృష్ణుని తెలుసుకోదగినటువంటి వాడు ఆ కృష్ణ భగవానుల వారే అని తెలియజేస్తుంది. ఇంకా చెప్తున్నారు ఆయన, పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార వృత్సామ యజురేవ చ. ఆయన అంటున్నాడు ఇంకా, ఈ జగత్తుకి నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడిని, పితామహుడును అయి ఉన్నాను. చూడండి, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతిదానికి కూడా ఆయనే తండ్రి, తల్లి, సంరక్షకుడు, అలాగే పితామహుడు కూడా ఆయనే అయి ఉన్నాడు అని చెప్తున్నారు. అలాగే ఇంకా చెప్తున్నారు ఆయన, పవిత్రం చేసేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును నేనే, పవిత్ర శబ్దం ఓంకారమును నేనే అని ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము అంటే వేదాల ద్వారా తెలుసుకోదగినటువంటి వాడు కూడా ఆయనే అని చెప్తూ ఉంది. అంటే ఇక్కడ సాధారణంగా కదిలేవి కదలనివైన సమస్త సృష్టిలు కూడా శ్రీకృష్ణుడి యొక్క శక్తి, అంటే శ్రీకృష్ణుని యొక్క ఆ శక్తి యొక్క వివిధ కలాపాల ద్వారా ప్రకటితమయ్యాయి అని ఇంతకుముందు నుంచే చెప్తుంది. కనుక వాటికి అన్నిటికీ కూడా, ఈ జగత్ అంతటికీ కూడా ఆయనే తండ్రి అని, ఆయనే తల్లి అని, ఆయనే ఈ రక్షించి పోషించేటువంటి వాడు అని, అదే విధంగా పితామహుడు అని కూడా చెప్తూ ఉన్నారు. సో కాబట్టి అదే విధంగా ఈ ఓంకారం అంటే ముందు ముఖ్యంగా 4 వేదాలలోని అన్ని మంత్రాలలో ప్రణవం అంటే ఓంకారం అత్యంత ప్రధానమైనటువంటి కారణంగా దానిని మనం కృష్ణుడిగా తెలుసుకోవాలి అని చెప్తుంది. ఇంకా ఆయన చెప్తున్నారు, గతిర్భక్త ప్రభు సాక్షి నివాస చరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. సో ఆయన చెప్తున్నారు ఇంకా, గమ్యమును అంటే లక్ష్యమును, పోషకుడును అంటే భరించేవాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, అత్యంత ప్రియ మిత్రుడను అంటే మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే అని చెప్తూ, నేనే సృష్టిని, ప్రళయమును, సర్వాధారమును, నిధానమును, నిత్య బీజమును అయి ఉన్నానయ్యా అని చెప్తూ ఉంది. సో కాబట్టి ఆ భగవంతుడే లక్ష్యము అని, ఆ భరించేటువంటి వాడే ఆ భగవంతుడు, అన్నిటికీ కూడా ప్రభువు ఆయనే, ఈ జరిగేటువంటి విషయాలన్నిటికీ కూడా సాక్షిగా ఆయనే ఉన్నారు అని, అలాగే నివాసము ఆయనే అని, ఆశ్రయము ఆయనే అని, అన్ని జీవులకు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు ఆయనే అని చెప్తున్నారు. అలాగే ఈ సృష్టి ఆయనే అని చెప్తున్నారు, ప్రళయము ఆయనే అని చెప్తున్నారు, దీనంతటికీ సర్వ ఆధారమైనటువంటి విధానం కూడా ఆయనే అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు, తపామ్యహమం వర్షం నిగృహణ మృత్సృజామి చ అమృతం చైవ మృత్యుచ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, వేడి నొసగు వాడను నేనే, వర్షమును నిరోధించువాడను మరియు
కురిపించువాడను నేనే, అమృతత్వమును మరియు మృత్యువును నేనే, సత్ అసత్తులు రెండు నాయందే కలవు. సో అంటూ ఆ కృష్ణ భగవానుడు తన యొక్క భిన్న శక్తుల ద్వారా, ఎలాగైతే మనకి విద్యుత్తు సూర్యుడు ద్వారా వేడి వెలుతురు ప్రసరిస్తాయో, ఎండాకాలంలో ఆకాశం నుండి వర్షము కురియకుండా నిరోధించేటువంటి శక్తి, ఆ వర్షాన్ని కురిపించేటువంటి శక్తి కూడా ఆయనే చెప్తుంది. అంటే ఇక్కడ మనకి భిన్న రూపాలలో వేడిని వసిగేటువంటి ఏదైతే సూర్యుడు వేడి, లేదా విద్యుత్ ద్వారా వచ్చేటువంటి వెలుతురు మనకి ఏదైతే వస్తుంది, ఇవన్నీ కూడా ఆయనే అని చెప్తుంది. అలాగే వర్షం, మనకి కురిసేటువంటి వర్షాలు కురిపించేటువంటిది ఆయనే, ఆ వర్షాలు రాకుండా ఆపేటువంటిది కూడా ఆయనే అని చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, అమృత తత్వము ఆయనే అని చెప్తూ ఉన్నారు. అంటే మన జీవన కాలాన్ని పొడిగిస్తూ మనలను పోషించేటువంటి శక్తి శ్రీకృష్ణుడే అని చెప్తున్నారు. అమృత తత్వం, మనం జీవించి ఉండేటువంటి ఇది. ఇంకా ఆ మృత్యువు, చివరికి మనల్ని హరించి వేసేటువంటి ఆ మృత్యువు ఆయనే అని చెప్తున్నారు. సత్ అసత్ అంటే శాశ్వతమైనది అశాశ్వతమైనవి అన్నీ కూడా నాయందే ఉన్నాయి అర్జున అంటూ ఆ భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని, ఆ పరమ జ్ఞానాన్ని, అత్యంత రహస్యమైనటువంటి జ్ఞా